చిరు అనిల్ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్ వచ్చింది. స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ క్లైమాక్స్ కి చేరింది. మరి షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు కాబోతోంది? రిలీజ్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది? జస్ట్ వాచ్ ఇట్. చిరు అనిల్ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన డైరెక్టర్ షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో పూజా కార్యక్రమాలు జరపబోతున్నాడు. ఆ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా కథని కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా డిజైన్ చేశాడు అనిల్. ఇందులో చిరు పాత్ర కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటుందట. హీరోయిన్ గా అదితిరావు హైదరి ప్లేస్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానుంది. విశ్వంభర విషయానికి వస్తే సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ చేశాడు చిరు. సమ్మర్ లో రిలీజ్ అని కామెంట్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్ లేదు. మే 9కి హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేసుకుంది. సో ఆ డేట్ కి విశ్వంభర రావడం అసాధ్యం. కుదిరితే ఆగస్ట్ లేదంటే దసరాకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కథ కత్తిలా ఉండాలి. మ్యూజిక్ మ్యాజిక్ చేయాలి. అదే పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలి అంటే క్యారెక్టర్స్ అద్దిరిపోవాలి. లోకల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ కావాలి. స్పిరిట్ కోసం ఇదే లాజిక్ ని అప్లై చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ కోలీవుడ్ ఆడియన్స్ కోసం స్టార్ కాస్ట్ ని బరిలో దింపుతున్నాడు. రాజాసాబ్ ని క్లైమాక్స్ కి చేర్చాడు ప్రభాస్. ఇప్పుడు సందీప్ తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం స్టార్ కాస్ట్ ని బరిలో దింపుతున్నాడు డైరెక్టర్. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నాడు. తనకి విలన్ గా విజయ్ సేతుపతిని రంగంలోకి దింపుతున్నాడు సందీప్. ఇటీవల విజయ్ ని కలిసి స్క్రిప్ట్ కూడా నెరేట్ చేశాడు. పాత్ర నచ్చి సేతుపతి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. స్పిరిట్ లో ఓ పాత్ర కోసం సంజయ్ దత్ ని ఓకే చేశాడట డైరెక్టర్. తను కూడా ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తాడని టాక్. బాలీవుడ్ నటుల్లో సంజయ్ దత్ చాలా కాస్ట్లీ. తన పారితోషికం హై రేంజ్ లో ఉంటుంది. కాకపోతే సంజు వల్ల హిందీ మార్కెట్ ప్లస్ అవుతుంది. పాత్రకంటూ ఓ గుర్తింపు దొరుకుతుంది. అందుకే ఓకే చేశారని తెలుస్తోంది. మొత్తానికి స్పిరిట్ పాత్రల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ తో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. సినిమా రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆడియన్స్ టేస్ట్ లో కొత్త ఫ్లేవర్స్ తెరపైకి వస్తున్నాయి. ఎవరైతే వాటిని క్యాస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే భారీ వసూలు దక్కుతున్నాయి. ఈ విషయాన్ని బాగా స్టడీ చేసిన అట్లీ పుష్పరాజ్ కోసం డబుల్ ఫార్ములాని తెరపైకి తెస్తున్నాడు. బన్నీ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయింది. ప్రెజెంట్ దుబాయ్ లో కథా చర్చలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే. ఈ సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండొచ్చని సమాచారం. 6-7 నెలల్లో అట్లీ మూవీ పూర్తి చేసేలా బన్నీ పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడట. అట్లీ సినిమాలో బన్నీది డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. ఓ పాత్రలో పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉంటాయట. దాదాపుగా విలన్ కు సమానమైన పాత్ర అని తెలుస్తోంది. అంటే ఈ సినిమాలో హీరో విలన్ రెండూ బన్నీనే అన్నమాట. ఈ తరహా పాత్ర చేయడం స్టార్ హీరోలకు ఓ రకంగా ఛాలెంజ్. కానీ పుష్పలో బన్నీ నెగటివ్ షేడ్ లో కనిపించాడు. సో అట్లీ ప్రాజెక్టు కోసం ఐకాన్ స్టార్ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అట్లీకి కథల పరంగా ఓ సెంటిమెంట్ ఉంది. తన గత 3 సినిమాలను గమనిస్తే హీరో పాత్ర ద్విపాత్రాభినయంలో సాగుతుంది. జవాన్ లో షారూక్ తండ్రి కొడుకులుగా దర్శనమిచ్చాడు. బిగిల్ మెర్సల్లో విజయ్ చేసింది ఇదే. సో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలోనూ అదే ఫార్ములా అప్లై చేస్తున్నాడు. పుష్ప బ్రాండ్ ని నిలబెట్టే కంటెంట్ తో ఈ సినిమా చేయబోతున్నాడు. ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్ కి ఒక ప్లానింగ్ ఉంటుంది. కొంతమంది దాన్ని పక్కాగా అమలు చేస్తారు. మరికొందరు ప్లానింగ్ దశలోనే ఆగిపోతారు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటోంది మృణాల్ ఠాకూర్. ఎన్ని ఆఫర్స్ వచ్చినా తన ప్లానింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కి డేట్స్ కేటాయిస్తాను అంటోంది. ఇంతకీ మృణాల్ అప్లై చేస్తున్న ప్లాన్ ఏంటి? సీతారామంతో బ్లాక్ బస్టర్ కొట్టింది మృణాల్. హాయ్ నాన్నతో సాలిడ్ హిట్ అకౌంట్ లో వేసుకుంది. అయినా తన చూపంతా బాలీవుడ్ పైనే ఉంది. ప్రజెంట్ హిందీలో 5 సినిమాలు చేస్తున్న మృణాల్ సౌత్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. హిందీలో కూడా రిలీజ్ అయ్యే సినిమాలకు మాత్రమే డేట్స్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అడవిశేష్ డెకాయిట్ లో హీరోయిన్ గా నటిస్తుంది మృణాల్. ఈ సినిమా ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. ఇతర సౌత్ భాషల నుంచి ఇలాంటి బైలింగ్వల్ ప్రాజెక్ట్స్ వస్తేనే చేయాలి అని డిసైడ్ అయిందట మృణాల్. అందుకే తమిళ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. కథల విషయంలో నో కాంప్రమైజ్ అంటుంది మృణాల్. సౌత్ లో తక్కువగా, బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. 2 చోట్ల క్రేజ్ తెచ్చే సౌత్ ప్రాజెక్ట్స్ కి మాత్రమే ఓకే చెబుతుంది. మరి ఈ ప్లాన్ మృణాల్ కెరియర్ ని ఎంతవరకు హైలైట్ చేస్తుందో చూడాలి. సౌత్ లో ఇప్పుడు సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొత్త కథలతో కుస్తీ పడటం కంటే పాత కథలతో మ్యాజిక్ చేయడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు మేకర్స్.
గజనీ 2 కోసం ఇదే ఫార్ములాని తెరపైకి తెస్తున్నాడు మురుగుదాస్. తాజాగా సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ని రివీల్ చేశాడు. గజనీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మురుగుదాస్. 2005లో విడుదలైన సౌత్ వర్షన్ బ్లాక్ బస్టర్ అయింది. ఇదే కథని ఆమిర్తో హిందీలో రీమేక్ చేస్తే అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో గజనీ సీక్వెల్ కి డిమాండ్ ఏర్పడింది. అయితే తాజాగా గజనీ 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు మురుగుదాస్. సికిందర్ ప్రమోషన్స్ లో గజనీ 2 పై స్పందించాడు మురుగుదాస్. తన మైండ్ లో ఓ ఐడియా ఉందని, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి టైం పడుతుందని తెలిపాడు. అంతా సవ్యంగా జరిగితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా గజనీ 2 తెరకెక్కిస్తానని తెలిపాడు. గజనీ 2 కోసం రెడీగా ఉన్నాడు ఆమీర్ ఖాన్. ఇప్పటికే మురుగుదాస్ తో 2-3 సార్లు చర్చలు జరిపాడు. అయితే సికిందర్ రిజల్ట్ గజనీ సీక్వెల్ కి కీలకం. ఇది హిట్ అయితే గజనీ 2 కి లైన్ క్లియర్ అవుతుంది. లేదంటే ఆమీర్ ఖాన్ కూడా హ్యాండ్ ఇచ్చే ఛాన్స్ ఉంది.